సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. 4 రోజులు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే చాలామంది ఉలిక్కి పడుతున్నారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే డెఫినెట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకున్న 2 దశాబ్దాల సమకాలీన రాజకీయాలపైన అనుభవరీత్యా చెప్తున్నా. 3.5 సంవత్సరాల నుంచి ఇదే సుమన్ టీవీలో చాలా ఇంటర్వ్యూలో డిబేట్లో కూడా చెప్పా. భవిష్యత్తులో ఈ దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక ప్రకంపనలు సృష్టించబోతున్నాడు. ఆయన పేరు లేని రాజకీయాలు ఊహించడమే కష్టమని చెప్పాను. ఎందుకంటే తనకున్న దృఢమైన ఈ దేశభక్తి, జాతీయ భావజాలం, ఆయనకున్న కమిట్మెంటే ఈరోజు రాజకీయాల్లో దేశం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూసేటట్లు చేయగలుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఈరోజు ఫ్రంట్ లైన్ మీడియా, తెలుగు మీడియానే కాదు, తెలుగు సోషల్ మీడియా కాదు, ఫ్రంట్ లైన్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కానీ కాదు, దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా కూడా ఆయన వైపు చూపిస్తుందంటే ఆయనకున్న రాజకీయాల పట్ల ఆయనకున్న అభిప్రాయం, ఈ దేశం పట్ల ఆయనకున్న భక్తి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు 26 నుంచి 30 వరకు ఈ 4 రోజులు సింగపూర్ పర్యటన నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు ఆయన బృందం వెళ్తుంది. మరి ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నాడు అనే తలకి చాలామంది ఉలిక్కి పడుతున్నారు. ఆయనకి ముఖ్యమంత్రి పదవి కాదు, అంతకు మించి భవిష్యత్తు భారత ప్రధానమంత్రిగా ఎలా కాగలడు అనేది నాకున్న అనుభవరీత్యా డెఫినెట్గా చెప్తున్నాను. దానికి ఒక 10 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అది కూడా చాలా చక్కగా నేను పరిశీలించి నిన్న 2-3 ఈ 4 రోజుల నుంచి వస్తున్న వార్తల నుంచి చూసిన తర్వాత నాకున్న అనుభవరీత్యా పవన్ కళ్యాణ్ గారిని కానీ, మెగాస్టార్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అందరినీ దగ్గరగా చూశాం కాబట్టి వాళ్ళ యొక్క రాజకీయ అనుభవాలు, ప్రజలతో ఎలా ఉంటారు, భవిష్యత్తు మీద వాళ్ళకున్న అభిప్రాయం అన్నీ పరిశీలించిన తర్వాత నేను ఒక 10 పాయింట్లు రాసుకున్నా. సుమన్ టీవీ వీక్షకులకు, తెలుగు ప్రజానికానికి, దేశంలో ఉన్న తెలుగు ప్రజలకే కాకుండా 145 కోట్ల జనాభాకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దేశానికి ప్రధానమంత్రి కాగలడు నా 10 పాయింట్లు చెప్పగలుగుతా. ఎందుకంటే బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు గారు 12 భాషల్లో చాణక్యుడిగా మనం చూసాం. దేశంలో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిన వ్యక్తి. ఈ దేశానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి ఆర్థిక నిపుణుడు కూడా పరిచయం చేసిన వ్యక్తి. అటువంటి పివి నరసింహారావు తర్వాత 6 భాషల్లో ప్రావీణ్యత ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో భారతదేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. దానికి కారణం, ఫస్ట్ కారణం చెప్తాను నేను. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను యూనివర్సిటీ చదువుకున్నప్పటి నుంచి రాజకీయాలు 2 దశాబ్దాలు చూసిన అనేక మంది రాజకీయ నాయకుల్లో మిగతా వాళ్ళకి లేనిదేంటి, ఆయనకు ఉన్నది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆయనకున్న దేశభక్తి, జాతీయ భావజాలం, ఈ దేశం పట్ల అభిమానం, ఈ దేశానికి నిత్యం ఈ దేశం నాకేమిచ్చిందనేది కాకుండా ఈ దేశానికి నేనేమిచ్చానని నిరంతరం పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సినిమాలే 40 సినిమాలు కూడా చేయలే, కానీ స్టార్డమ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఒకవైపు హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా, ఇంకోవైపు ఓజీ, ఇంకొక వైపు ఉస్తాద్ భగత్ సింగ్. సినిమాలు ఒకవైపు, రాజకీయాలు ఒకవైపు. కట్ చేస్తే అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని 1 ఇయర్లోనే గాడిలో పెట్టారు. వరల్డ్ రికార్డు సాధించి 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాలన్న ఆకాంక్ష ఆయనకే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు తనకున్న 4.5 దశాబ్దాల అనుభవరీత్యా. ఇటువంటి స్నేహితుడిని నాకున్నట్టు నేను అదృష్టం అని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలు చెప్పారు. మరి ఫస్ట్ దేశభక్తి, జాతీయ భావజాలం ఆయనకు మెండు. రెండోది దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష. నిత్యం ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, టు డూ సంథింగ్ అవర్ సొసైటీ. మనం అందరం పుడతాం, చనిపోతాం. ఈ పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. అది నిరంతరం తప్పించే వ్యక్తి. దేశ ప్రజల కోసం ఏదైనా చేయాలన్న ఆకాంక్ష ఆయనలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు నాకు తెలిసి ఒక 100 కోట్ల పైనే సేవ చేశాడు. కౌలు రైతులకి 34 కోట్ల రూపాయలు తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసేసి ఇచ్చాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏ రాజకీయ నాయకుడి నుంచి ఒక్క రూపాయి కూడా చందా తీసుకోవాలి. పార్టీకి ఫండ్స్ ఇస్తే ఆ ఫండ్స్ కూడా కొన్ని కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేసాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. స్వలాభాపేక్షల రాజకీయ నాయకుడు కాబట్టే దేశ ప్రధాని మోదీ గారు కూడా, ప్రపంచ దేశాలు మన్ననలు పొందే మోదీ గారు కూడా ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు. కాబట్టి స్వార్థం లేకుండా 100 కోట్ల రూపాయలు ఇప్పటివరకు దానం చేశాడు. ముఖ్యంగా 2024-25 చూసుకుంటే 20 crores ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి, పేదవాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, సైనికులకి, అనాథలకి చేశాడంటే మరి ఇటువంటి నాయకుడు మనం చూసామా? లేదు కదా. కాబట్టి దేశ ప్రజలంటే సేవ చేయాలనే గుణం ఆయనకు ఉంది. మూడోది, ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి కట్టుబడి ఉండే వ్యక్తి. అన్నైనా, తల్లైనా, తమ్ముడైనా, ఎవరైనా ఒకటే అయినా. ఆ రోజు ప్రజారాజ్యం నుంచి మెర్జి చేయడం ఆయనకి ఇష్టం లేదు, జనసేన పెట్టాడు. అన్ననే విభేదించాడు. తర్వాత
ఈ సుస్థిరమైన రాజకీయాలు కావాలనుకున్నాడు. మోదీ గారిని ఆ రోజే కలిశాడు. ఎప్పుడు? 2014లో. ఆ రోజుకి ఎవరికి తెలీదు. ఇప్పుడు 11 సంవత్సరాలు వరుసగా మూడోసారి ప్రధానమంత్రి మోదీ అయ్యారంటే, ఆ రోజు ఆకాంక్ష గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి, మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో అనుభవం ఉన్న వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడిని సీఎంగా చేశారు. మోదీ గారికి సపోర్ట్ చేశారు. 2019లో విడిగా పోటీ చేశారు. కొన్ని విధానాలు రాజధానికి ఇబ్బంది జరిగిందన్న ఉద్దేశంతో విభేదించారు బీజేపీని. మళ్ళా మోదీ గారే ఈ దేశానికి అవసరం అని చెప్పేసి 2024 ఎలక్షన్స్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలనే ఉద్దేశంతో అటు బీజేపీ పెద్దలను ఒప్పించారు, ఇటు టీడీపీని ఒప్పించి ఈ మెర్జ్ చేయబట్టి ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లోని ఎంపీలే దేశంలో ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి అవడానికి కారణం ఏంటంటే, తనకున్న ఆలోచన, దూరదృష్టి, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సుస్థిరమైన ప్రభుత్వం మోదీ గారు ఈరోజు ప్రధానమంత్రి అవడానికి కారణం ఆ రోజు ఆయన తీసుకున్న స్టెప్. ఇంకొకటి, ఎందుకంటే మోదీ నాయకత్వాన్ని ఆ రోజే గ్రహించాడంటే ఎంత సున్నితమైన అతనికి అభిప్రాయం ఉన్నది, ఎంత దేశం పట్ల చిత్తశుద్ధి అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు. నాలుగోది సనాతన ధర్మం. ఈరోజు 100 కోట్ల మందికి హిందువుల ప్రతినిధిగా 80% పాపులేషన్ హిందువులకి నేనున్నాననే ఒక భరోసా స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవ్వరూ లేనిది ఈయన ఇవ్వగలిగాడు. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి, ఎక్కడో తిరుమలలో లడ్డు అపవిత్రం అయిందంటే 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడకన తిరుమల వెళ్ళాడంటే దాన్ని బట్టి తను అర్థం చేసుకోవచ్చు. తన బిడ్డను కూడా, నెక్స్ట్ జనరేషన్ అఖిరానందను కూడా తీసుకొని వెళ్ళి తమిళనాడు, కేరళ పుణ్యక్షేత్రాలు తీసుకెళ్ళాడంటే, హిందూ సనాతన ధర్మం కోసం నాకు పార్టీ కాదు, నాకు పదవులు ముఖ్యం కాదు, నా హిందువులకి గుడులు ధ్వంసం చేసిన, హిందూ దేవతల పట్ల అసభ్యంగా ఇది చేసినా చూస్తా ఊరుకోను, ఈ కోహనా లౌకికవాదులు, ఈ రాజకీయాలు నాకు ముఖ్యం కాదన్నాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి మిషనరీస్ క్రిస్టియన్స్కి ఉన్నప్పుడు, తర్వాత వక్ఫ్ బోర్డులు ముస్లిమ్స్కి ఉన్నప్పుడు హిందువులకి ఏది అని అడిగాడు తప్ప. మరి అడిగిన మగవాడు ఈ రోజు వరకు కూడా దేశంలో లేడంటే, మరి ఆ రోజు ఈరోజు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు కూడా అందరి చూపు పవన్ వైపు ఉందంటే దాన్ని బట్టి సనాతన ధర్మం విలువ ఏంటో అనేది ప్రపంచానికి తెలియజేశాడు. ఇక అంటే ఆ రోజు అద్వానీ, వాజ్పేయి, ఈరోజు మోదీ, ఆ తర్వాత ఎవరు అని చూసుకున్నప్పుడు మనకి నలుగురే కనపడతారు. అమిత్ షా గారు కనపడతారు, నితిన్ గడ్కరీ కనపడతారు, యోగి ఆదిత్యనాథ్ కనపడతారు, అస్సాం హిమంత్ బిశ్వశర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ కనపడతారు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరు కనపడతారు అంటే పవన్ కళ్యాణ్. వీళ్ళందరికీ ఉన్నది ఏంటంటే అందరూ పదవుల్లో ఉన్నారు. హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఉన్నారు, నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రిగా ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్ యూపీకి సీఎంగా ఉన్నారు, అస్సాం సీఎంగా హిమంత్ బిశ్వశర్మ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగానే ఉన్నారు. అది కూడా చేయమంటే చేస్తున్నాడు తప్పితే పదవి ఆకాంక్ష లేదు. కాబట్టి భారత ప్రధానమంత్రి అవడానికి పర్ఫెక్ట్ లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి. 4 లక్షణాలు ఇప్పుడు చెప్పాను. ఎందుకంటే మర్చిపోతాం, ఏదన్నా ఆర్డర్లో చెప్పలేని ఉద్దేశంతో రాసుకోవడం జరిగింది. 5వది పొత్తులు, దేశ పరిస్థితులు, రాజకీయ పార్టీలు, పూర్తి అవగాహన. ఆయన చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు. సమాజంలో రాజకీయ పార్టీలు ఆనాటి నుంచి ఈనాటి వరకు, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆ తర్వాత వచ్చిన పార్టీలు, ఆవిర్భవించిన సంఘటనలు, దేశంకి ఆయా పార్టీలు చేసిన తీరు అన్నీ కూడా పరిశీలన చేశాడు. చేసిన తర్వాత ఈరోజు మోదీ గారితోనే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, దేశ భద్రత ముఖ్యం అని చెప్పేసి మోదీ దగ్గరతో నడుస్తున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీని కలిసి ఆంధ్రప్రదేశ్లో అధికారం తీసుకొచ్చారు. ఇకపోతే ఎన్డీఏలో కూడా అధికారంలో చేయగలిగారు. 6వ పాయింట్, ఇతనికి అవినీతి అనేది లేదు. అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే. ఎందుకంటే తన దగ్గర ఉన్న డబ్బుల్ని పేదలకు పంచే వ్యక్తి. తర్వాత స్వార్థం లేని రాజకీయాడు, పదవీకాంక్ష లేని పోరాటం. పదవుల మీద అసలు ఆకాంక్ష లేదు. భవిష్యత్తులో దాదాపు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఈ దేశానికి ప్రధానమంత్రి మోదీ గారే ఉండాలంటున్నాడంటే దాన్ని బట్టి అందరూ పదవుల కోసం వస్తారు రాజకీయాల్లో. ఈయన పదవులు కాదు, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తే ముఖ్యం. ఇంకొకటి 7వది, ఇతనికి పివి నరసింహారావు గారు మనం చెప్పాను నేను ఇందాక, బహుభాషా కోవిదుడు, 12 భాషల్లో ఉన్న అపర చాణక్యుడు. దేశాన్ని ఈరోజు ఆర్థిక వ్యవస్థలో జపాన్ కూడా దాటి 4th ప్లేస్లో వచ్చిందంటే కారణం పివి నరసింహారావు సంస్కరణ. ఈ రోజున 6 భాషల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారుగా మనం చూసుకోవచ్చు. ఆయన అర్హతలు ఏంటంటే, ఇక 7వది నేను ఇందాక చెప్పినట్టుగా అమిత్ షా, దేశానికి ఈజ్ ద ట్రబుల్ షూటర్. మోదీ గారిని అన్నీ కూడా చక్కబెట్టే వ్యక్తి. ఆ తర్వాత ఈ నాయకుల సరసన ఈ రోజున అనతి కాలంలో చేరాడంటే ఎన్డీఏలో, మరి ఆ రోజు ఒక్క ఎమ్మెల్యేగా కూడా లేడు ఆయన. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 2024 ఎలక్షన్లో ఎవరిని పిలిచారు? ఒక్క పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు పిలిచారంటే ఆయనకి దేశం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఆ రోజే గ్రహించారు మోదీ గారు. మరి ఆయన చెప్పిన మాట వినబట్టి, టీడీపీతో పొత్తు పెట్టుకోబట్టి ఆ సీట్లో, ఎంపీ సీట్లు, ఆంధ్రప్రదేశ్ సీట్లే కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం ఏంటంటే దాన్ని బట్టి ఏ స్థాయిలో వెళ్ళాడో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే
తొమ్మిదవది, దక్షిణాది నాయకులకి మొదటి నుంచి కూడా అది కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీలు కావచ్చు, చిన్న చూపు చూస్తున్నారు. పివి నరసింహారావు గారిని కూడా కాంగ్రెస్ చిన్న చూపు చూసిందనేది పలుదఫాల్లో మోదీ గారు కావచ్చు, చాలామంది నాయకులు చెప్పారు. మరి దక్షిణాది నాయకులు అంటే ఓట్లు కానీ మీరు ప్రధానమంత్రి అవ్వడానికే ఆ ఎంపీ సీట్లు కీలకమా? మరి మాకు పీఎం అయ్యే అవకాశం లేదనేది చాలా నోటి నుంచి మా చిన్న చూపు అనేది ఉంది. ఆ అపప్రద పోవటానికి ఆ సేతు హిమాచలం ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా బీజేపీ అధికారంలో ఉంది. దాదాపు 19 రాష్ట్రాల్లో. ఆ అధికారంలో లేని రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, వెస్ట్ బెంగాల్. ఈ 5, 6 రాష్ట్రాలే. అంటే ఈ 5 రాష్ట్రాల మీద, దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది బీజేపీ. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరు ట్రబుల్ షూటర్ కనపడుతున్నాడంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మొన్న హిందూ సమాజం మొత్తం దానికి మురుగన్ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచిన, మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 100% స్ట్రైక్ రేట్. విశ్వాస మిత్రుడుగా అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఏబీపీ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరికీ ఎవరు కనపడుతున్నారంటే దక్షిణాది మోదీగా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భవించారు. మరి ఎన్నాళ్ళు ఉత్తరాది నుంచే ప్రధానమంత్రి అయ్యే ఇది కాకుండా దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అయితే ఈయన కూడా రేపు టైం అయిపోతుంది అంటున్నారు. ఈ పీరియడ్ 2029 దాకా ఈయన ఉన్న తర్వాత ఆఫ్టర్ ఎవరు అంటే కనపడేది ఎవరంటే ఒక వినపడుతుంది దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కాబట్టి ఆయనకు అన్ని లక్షణాలు ఉన్నాయి. ఇంకొకటి లాస్ట్ 10, ఆసేతు హిమాచలం. నేను ఇందాక చెప్పాను, ఆసేతు హిమాచలం మొత్తం బీజేపీ సక్సెస్, కానీ దక్షిణాదిలో పాగా వేయలేకపోతుంది. పాగా వేయలేకపోవటానికి కారణాలు ఏంటి, అక్కడి నుంచి ఎటువంటి నాయకత్వం కావాలని చూస్తే ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన కనపడుతున్నారు. ఏది మోదీ గారికి కావచ్చు, బీజేపీకి కావచ్చు, ఆర్ఎస్ఎస్ పెద్దలు కావచ్చు. కాబట్టి బహుభాషా కోవిదుడు, ఒకవైపు ప్రజల్లో చరిష్మా ఉంది, ఒక సినిమా నటుడిగా ఈ రోజుకి కూడా ఆయనకి ఆ స్టార్డమ్ ఏం తగ్గలేదు. ఇంకొక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. నేను ఎప్పుడు చెప్తుంటా, పవన్ కళ్యాణ్ లక్షణం మిగతా వాళ్ళకి లేదంటే ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు, ఇవన్నీ కలిస్తే ఒక స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఆ స్థితప్రజ్ఞుడే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి భావి భారత ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు 100కి 100%. ఈరోజు సుమన్ టీవీలో చెప్తున్నాను చూడండి, భవిష్యత్తులో భారత ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ప్రమాణ స్వీకారం చేస్తారనేది 100కి 100% సత్యం. ఈరోజు 4 రోజులు సీఎం అంటేనే భయపడుతున్నారు. మరి దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో సమూలంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఒక తెలుగు వ్యక్తి, తెలుగు బిడ్డ, మెగా ఫ్యామిలీ నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేది నాకున్న అనుభవరీత్యా చెప్తున్నాను. చాలామంది నేను ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఇదే సుమన్ టీవీలో చాలామంది చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలవడు, రాజకీయాల్లో రాడు కదా అన్నారు. గెలుస్తాడు, ఈ కూటమిని గెలిపిస్తాడు, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రాధాన్యత ఉంటుందని చెప్పిన అనలిస్టులో ప్రథమ స్థానంలో నేను ఉంటాను. అది సుమన్ టీవీలో ఎన్నో టాపిక్లో మనం చెప్పగలిగాం. కాబట్టి భావి భారత ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా అవుతారు ఒకరోజు. అది మనం త్వరలోనే చూస్తాం.